మిత్రమా, మీరు ఏదైనా మాట్లాడాలి అనుకునే ముందు మీ మనసులో ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నాకే మీ యొక్క మాటల ద్వారాన్ని తెరవండి. ఆ 3 ప్రశ్నలు ఏమిటంటే, మొదటిది, మీరు ఏం మాట్లాడాలి అని అనుకున్నారో దానికి ప్రాధాన్యత ఉందా? రెండవది, ఇప్పుడు మీరు మాట్లాడవలసిన అవసరం ఉందా? ఇక మూడవది, మీ యొక్క మాటలతో అక్కడి పరిస్థితిని కొంతైనా మార్చగలుగుతారా? ఈ 3 ప్రశ్నలకు మీకు మీరే సరైన సమాధానం ఇచ్చుకుంటే మీకే అర్థమవుతుంది. ఈ మూడిటిలో ఏ ఒక్కదానికి సమాధానం దొరకకపోయినా అక్కడ మీరు నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమమని గుర్తుంచుకోండి. ఈ 3 ప్రశ్నల గురించి ఆలోచించే ప్రయత్నంలో మీరు చెప్పాలనుకున్న విషయం పైన, మీ యొక్క మాటల పైన, చెప్పే విధానం పైన కూడా ఏకాగ్రత మరింతగా పెరుగుతుంది. దీనితో మీరు మాట్లాడే మాటలు కూడా మరింత శక్తివంతంగా తయారవుతాయి. మరో విషయం ఏమిటంటే, నిశ్శబ్దం అలాగే మౌనం ఇతరులకు మన పైన నమ్మకాన్ని పెంచుతుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధం బలపడాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది నమ్మకం. ఎవరికైనా మీపై నమ్మకం పెరగాలంటే ముందుగా మీరు చేయాల్సింది మాట్లాడడం కంటే కూడా ఎక్కువగా వినే గుణాన్ని పెంచుకోవాలి. ఒకరు మీపై నమ్మకం ఏర్పరచుకోవాలంటే ముందుగా వారు చెప్పే మాటలను మీరు చాలా ఓపికగా వినడం నేర్చుకోవాలి. ఇతరుల మాటలను వినడం అలాగే వాటిని అర్థం చేసుకోవడం అంత చిన్న విషయం ఏమీ కాదు. వినడం అంటే మీరు నిశ్శబ్దంగా ఉండి ఎదుటివారి మాటలను వింటున్నట్లు నటిస్తూ మన వంతు వచ్చినప్పుడు మాట్లాడుదాంలే అని వేచి ఉండడం కాదు. దీనివల్ల ప్రయోజనం కొంత కూడా ఉండదు. మీరు చుట్టుపక్కల పర్యావరణాన్ని అలాగే వారు చెప్పే మాటలని వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంటే మీకు గ్రహించే శక్తి అలాగే వినడం అనే ముఖ్యమైన గుణాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కేవలం నిశ్శబ్దం అలాగే మౌనం వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వారి జీవితం ఎంత బాగుందో, వారి జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పుకోవడం, లేదంటే ఎన్ని సమస్యలతో జీవితాన్ని ఎలా నెట్టుకు వస్తున్నారో చెప్పుకుంటూనే ఉంటారు. కొద్దిసేపు అయినా నిశ్శబ్దంగా ఉండటానికి వారు ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు. అందుకే అదే పనిగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ విజయవంతులని అలాగే శక్తివంతమైన వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా గమనించారా? వారు మాట్లాడడం కంటే కూడా ఎదుటివారి ప్రశ్నలు వేస్తూ వారు చెప్పింది శ్రద్ధగా వింటూ ఉంటారు. ఎదుటివారి చెప్పేటప్పుడు చాలా ఆసక్తికరంగా వింటూ ఉంటారు. దీనికి కారణంగా ఎదుటివారు వారికి ఎంతో ప్రాధాన్యత అలాగే విలువలు కూడా ఇస్తున్నట్లు భావిస్తూ ఉంటారు. దానితో వారిపై నమ్మకం అలాగే గౌరవం కూడా పెరిగిపోతుంది. మనలో చాలామందికి మౌనంగా ఉండడం అనేది ఇష్టం లేని విషయం, అవునా? కొంతమందికి నిశ్శబ్దం భయపెడుతుంది కూడా. చాలామందికి నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటుంది. కొందరిలో ఆలోచన ఎలా ఉంటుంది అంటే, అందరూ నన్నే చూడాలి, నాతోనే మాట్లాడాలి, నన్ను బాగా ఇష్టపడాలి, అందరూ నా గురించే ఆలోచించాలి అనుకుంటూ ఉంటారు. వాటి కోసమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మౌనం అనేది ఒక అద్దం లాంటిది. మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ నిశ్శబ్దం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది.
మనం నిజంగా మన యొక్క అంతరాత్మతో కలిసి ఉన్నప్పుడు మన నిజస్వరూపం బయటపడుతుంది. అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండడం కోసం ఇతరుల ఉనికి మనకు ఏమాత్రం కూడా అవసరం ఉండదు. మీతో మాట్లాడే మనుషులు మిమ్మల్ని చూసి నవ్వొచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, దుర్భాషలాడవచ్చు. వాటి యొక్క ప్రభావం మీ యొక్క వ్యక్తిత్వంపై ఏమాత్రం పడదు. నీకు నువ్వు తోడుగా ఉండగా ఒంటరితనానికి ఏమాత్రం అవకాశం ఉండదు. నువ్వే నీ బలంగా మార్చుకో. మౌనంగా మనం సమయం గడిపినప్పుడు మనల్ని మనం ఇంకా ఇష్టపడతాం. ఆత్మవిశ్వాసం కూడా ఎంతగానో పెంపొందుతుంది. ప్రయత్నించండి, మీకే అర్థమవుతుంది. మౌనం అతిపెద్ద ఆయుధం. నిశ్శబ్దం నేర్పే జీవిత సత్యాలు ఇవే. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.